In this video, let us understand Sanskritization and Westernization in very detail. So, what is Sanskritization? అసలు కాన్సెప్ట్ ఎవరు ఇచ్చారు? మన ఎంఎన్ శ్రీనివాస్ గారే ఈ సాంస్క్రిటైజేషన్ అండ్ ఆల్సో ద వెస్టర్నైజేషన్ కాన్సెప్ట్ అనేది ఇచ్చారనమాట. సింపుల్ మీనింగ్ ఏంటంటే లోయర్ కాస్ట్ గ్రూప్స్ ట్రై టు ఇంప్రూవ్ దేర్ సోషల్ స్టేటస్ బై కాపీయింగ్ ద లైఫ్ స్టైల్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ అప్పర్ కాస్ట్. అంటే వాళ్ళ సోషల్ స్టేటస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి లోయర్ కాస్ట్ గ్రూప్స్ అనేవాళ్ళు అప్పర్ కాస్ట్ గ్రూప్స్ వాళ్ళ లైఫ్ స్టైల్ అండ్ ప్రాక్టీసెస్ని కాపీ చేయడం. సమ్టైమ్స్ ఇది రివర్స్ కూడా అవ్వచ్చు. ఒకవేళ అంటే డామినెంట్ కాస్ట్ ఉంటాయి కదా, వాళ్ళ పద్ధతుల్ని మిగతా కాస్ట్లు ఫాలో అవ్వచ్చు. డామినెంట్ కాస్ట్ అనేది లో కాస్ట్ కూడా అయ్యొచ్చు. అంటే లో కాస్ట్ వాళ్ళ హ్యాబిట్స్ని హై కాస్ట్ వాళ్ళు కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. బట్ మోస్ట్లీ ఏంటంటే లోయర్ కాస్ట్ ట్రై టు ఇంప్రూవ్ దర్ సోషల్ స్టేటస్ బై కాపీయింగ్ ద లైఫ్ స్టైల్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ అప్పర్ కాస్ట్. Usually they imitate Brahmins, dominant upper caste. For example, lower caste may become vegetarian, stop drinking alcohol, wear sacred thread, perform upper caste rituals, worship Sanskrit gods, etc. etc. ఈ ప్రాసెస్ని మనం సాంస్క్రిటైజేషన్ అంటాం అన్నమాట. మెయిన్ ఫీచర్స్: సోషల్ మొబిలిటీ. ఇట్ ఈస్ ఎ వే టు ఇంప్రూవ్ సోషల్ పొజిషన్. ఓన్లీ స్టేటస్ చేంజెస్. సోషల్ స్టేటస్ అనేది చేంజ్ అవ్వచ్చు, బట్ ఏంటంటే క్యాస్ట్ అనేది సేమ్గానే ఉండిపోతుంది. మోస్ట్లీ విత్ ఇన్ హిందూ సొసైటీ, మెయిన్లీ సీన్ ఇన్ హిందూ క్యాస్ట్. ఇవన్నీ ఫీచర్స్ మోస్ట్లీ మనం హిందూ క్యాస్ట్లో చూస్తాము. ట్రైబ్స్ అనేవాళ్ళు కూడా హిందూజైజ్డ్ అయ్యే అవకాశం, వాళ్ళు వీళ్ళని ఫాలో అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వన్, కల్చరల్ చేంజ్. పీపుల్ ఫుడ్ హ్యాబిట్స్ కానీ, రిచువల్స్, డ్రెస్, రిలీజియస్ ప్రాక్టీసెస్ ఇవన్నీ చేంజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కలెక్టివ్ ప్రాసెస్. యూజువల్లీ అన్ ఎంటైర్ క్యాస్ట్ ఆర్ గ్రూప్ ఫాలో ఇట్ టుగెదర్. చాలామంది కలిసి కూడా ఫాలో అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్, ఇది ఒక లాంగ్ టర్మ్ ప్రాసెస్. సోషల్ రికగ్నైజేషన్ టేక్స్. అంటే మనం వాళ్ళని కాపీ చేస్తున్నాం కదా, ఆ రికగ్నైజేషన్ అనేది కొన్ని ఇయర్స్ కూడా తీసుకోవచ్చు. అంటే ఈజీగా గుర్తుపట్టలేకపోవచ్చు. అక్కడ ఏంటి, ఓన్లీ స్టేటస్ చేంజ్ అవుతుంది అంతే, క్యాస్ట్ ఏం చేంజ్ అవ్వట్లేదు. సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఫ్రమ్ శ్రీనివాస్. రిఫరెన్స్ గ్రూప్. ఏ క్యాస్ట్ అయితే కాపీడ్ అవ్వబడుతుందో దాన్ని మనం రిఫరెన్స్ గ్రూప్గా తీసుకున్నారనమాట. ఫర్ ఎగ్జాంపుల్, లో క్యాస్ట్ మే ఇమిటేట్ బ్రాహ్మిన్స్ ఆర్ డామినెంట్ క్యాస్ట్ నియర్ బై. లోకల్ నేచర్ చేసుకుంటే సాంస్క్రిటైజేషన్ అనేది రీజన్కి డిఫరెంట్ ఉండొచ్చు. ఒక స్టేట్లో వచ్చేసరికి బ్రాహ్మిన్స్ హైగా ఉండొచ్చు, ఇంకో స్టేట్లో అనేది ఎస్సీ ఎస్టీ అయి ఉండొచ్చు. సాంస్క్రిటైజేషన్ చేంజ్ పొజిషన్ ఇన్సైడ్ కాస్ట్ హైరార్కీ. పొజిషన్ ఏమన్నా చేంజ్ అవ్వచ్చేమో మేబీ, బట్ కాస్ట్ అయితే డిస్ట్రాయ్ అవ్వదు. కాస్ట్ అనేది ఎప్పటికీ సర్వైవ్ అవుతూనే ఉంటుంది, ఎప్పటికీ కూడా. ఓన్లీ ర్యాంకింగ్స్ మే చేంజ్. అంటే ఒక్కొక్కసారి క్షత్రియాస్ హైయర్ ఫస్ట్ పొజిషన్లో ఉండొచ్చు, బ్రాహ్మిన్స్ సెకండ్ పొజిషన్లో ఉండొచ్చు. అట్లా ఎగ్జాంపుల్ అంతే. సమ్టైమ్స్ డామినెంట్ క్యాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ లోయర్ క్యాస్ట్ మోర్ దాన్ బ్రాహ్మిన్స్. చెప్పింది. డామినెంట్ క్యాస్ట్ అనే వాళ్ళని, అంటే బ్రాహ్మిన్స్ హైయర్ క్యాస్ట్ కదా, ఇక్కడ డామినెంట్ క్యాస్ట్ అక్కడ అది కాదనుకోండి, ఎస్సీ అనుకోండి, అక్కడ చాలామంది ఎస్సీని కాపీ చేయడానికి ట్రై చేయొచ్చు. ఇట్లా చెప్పాను. సో సాంస్క్రిటైజేషన్ అనేది ఆల్వేస్ నాట్ బ్రాహ్మణైజేషన్. క్రిటిసిజమ్స్ అనమాట. ఇగ్నోర్స్ ఇన్ఈక్వాలిటీ. క్రిటిక్స్ సేస్ ఇట్ యాక్ట్స్ అప్పర్ క్యాస్ట్ కల్చర్ యాజ్ సుపీరియర్. అప్పర్ క్యాస్టే ఇక్కడ సుపీరియర్ అని చెప్పేసి నమ్ముతారు. నో రియల్ ఈక్వాలిటీ. ఈవెన్ ఆఫ్టర్ కాపీయింగ్ అప్పర్ క్యాస్ట్ ఆల్సో డిస్క్రిమినేషన్ అనేది కంటిన్యూ అవుతుంది. పొజిషన్ చేంజెస్ అవుతుంది, పొజిషన్ ఒకటే చేంజ్ అవుతుంది అంతే, బట్ నాట్ ద క్యాస్ట్ ఆపరేషన్. నాట్ యూనివర్సల్. నాట్ ఎవ్రీ సోషల్ చేంజ్ ఇన్ ఇండియా హ్యాపెన్స్ త్రూ సాంస్క్రిటైజేషన్. అది ఏం జరిగినా సాంస్క్రిటైజేషన్ వల్ల అయితే అలా అయితే కాదు. కాపీ చేయకపోయినా చేంజ్ అనేది జరుగుతుంది. రివర్స్ ప్రాసెస్ ఆల్సో ఎగ్జిస్ట్. చెప్పా కదా, అప్పర్ క్యాస్ట్ అనేవాళ్ళు లోయర్ క్యాస్ట్ని కూడా ఫాలో అవ్వచ్చు. ఎగ్జాంపుల్, వైశ్యస్ ఉన్నారు. ప్రీవియస్లీ వాళ్ళు ఏంటంటే మీట్ తినేవాళ్ళు కాదు, కానీ ఇప్పుడు ఏంటి తెలియ కూడా తినేస్తారు. అంతేందుకు మా ఫ్రెండ్ వైశ్యస్ అనమాట, మా కాలేజ్కి రాకముందు దాకా అసలు వాళ్ళ డాడీ చాలా ప్రొహిబిటెడ్ అనమాట మీట్ అనేది వాళ్ళ ఇంట్లో నో. కానీ మా దగ్గరకు వచ్చినాక ఒక అమ్మాయి, తన బెడ్మెట్ అనే ఒక అమ్మాయి తనకి మీట్ అలవాటు చేసేసింది.
అలవాటు చేసేసింది అలా. సో తను ఏంటి ఇప్పుడు చికెన్ లేకుండా లేకపోతుంది. సో మోడల్ లైఫ్ స్టైల్స్ కానీ, సో చేంజ్ ఇస్ నాట్ ఇన్ వన్ వే. Yogendra Singh's criticism: Sanskritization is not enough to explain all changes in India. Of course, modernization and westernization also important. So that's about Sanskritization. ఇప్పుడు మనము వెస్టర్నైజేషన్ గురించి చూద్దాం. వెస్టర్నైజేషన్ ఇది కూడా మన ఎంఎన్ శ్రీనివాస్ గారే ఇచ్చారు. ఎందుకు మెయిన్లీ వెస్టర్నైజేషన్ ఎందుకు? వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల ఇండియన్ సొసైటీలో చేంజెస్ వస్తున్నాయి. చేంజెస్ ఇన్ ఇండియన్ సొసైటీ డ్యూ టు వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ కాజెస్ వెస్టర్నైజేషన్. మెయిన్లీ బికాస్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్, అంటే ఇంగ్లీష్ ఎడ్యుకేషన్, మోడర్న్ టెక్నాలజీ, రైల్వేస్, బ్రిటిష్ రూల్, లా, మీడియా, సైన్స్, ఇవన్నీ వెస్టర్నైజేషన్కి కాజెస్ అనమాట. సోషల్ చేంజెస్ వచ్చేసి అప్పట్లో ఉమెన్ అనేవాళ్ళు ఇన్ఫీరియర్ ఉండేవాళ్ళు, సుపీరియర్ కాదు. అంటే వాళ్ళకి చదువుకోవడానికి కూడా లేదు, సతీ ప్రాక్టీస్ ఇవన్నీ ఉండే ఒకప్పుడు. సోషల్ ఈవిల్స్ అనేవి ఉండే అనమాట. కొంచెం వెస్టర్నైజేషన్ వల్ల సోషల్ చేంజెస్ ఏంటంటే ఉమెన్ ఎడ్యుకేషన్, విడో రీమ్యారేజ్, అబాలిషన్ ఆఫ్ సతీ, ఈక్వాలిటీ ఐడియాస్, పొలిటికల్ చేంజెస్, ఎలక్షన్స్, రూల్ ఆఫ్ లా, సివిల్ రైట్స్, ఇండస్ట్రీస్, మోడర్న్ జాబ్స్, క్యాపిటలిజం, కల్చరల్ చేంజెస్, డ్రెస్ స్టైల్, ఫుడ్ హ్యాబిట్స్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, ఇవన్నీ ఇంకా ఎక్సెట్రా ఎక్సెట్రా. Srinivas' important idea about westernization is not just copying the West. It includes modern institutions like ideas and values also. అంటే జస్ట్ కాపీయింగ్ ఆఫ్ వెస్టర్న్ ఏం కాదు, దాంతో పాటు ఏంటంటే ఐడియాస్, వాల్యూస్, ఇవి కూడా ఇంక్లూడ్ అయినాయి. మోడర్న్ ఇన్స్టిట్యూషన్స్, ఐడియాస్, వాల్యూస్ ఇవన్నీ కూడా ఇంక్లూడ్ అయినాయి వెస్టర్నైజేషన్స్. So types of westernization: primary westernization, secondary westernization. Primary westernization అంటే seen among small groups directly contacting British people. అప్పట్లో ఏంటంటే బ్రిటిష్ పరిపాలన జరిగేటప్పుడు చిన్న గ్రూప్స్, చిన్న వాటికి కూడా మోస్ట్లీ బ్రిటిష్ దగ్గరికి వెళ్ళి చెప్పుకునే వాళ్ళు అనమాట. ఇండియన్స్ కూడా. సెకండరీ వెస్టర్నైజేషన్ అంటే స్ప్రెడ్ ఆఫ్ వెస్టర్న్ ఐడియాస్ టు లార్జర్ సొసైటీ. సో లైక్ స్కూల్స్, మీడియా, గవర్నమెంట్ అవంతా స్ప్రెడ్ అవ్వడం, అంటే ఇండియా మొత్తం స్ప్రెడ్ అవ్వడం. ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. ఇదే వెస్టర్నైజేషన్ అంటే మోస్ట్లీ ఇదే. క్రిటిసిజం అంటే వెస్టర్నైజేషన్ వల్ల సాంస్క్రిటైజేషన్ అనేది బ్రాహ్మణైజేషన్ కాదు. సాంస్క్రిటైజేషన్ వల్ల సో ఏదో కొంచెం చేంజ్ ఉంటుంది, బట్ చాలా ఇది. వెస్టర్నైజేషన్ వల్ల క్రిటిసిజం అంటే కొలోనియల్ థింకింగ్, దాని ఇంపాక్ట్ మేబీ ఉండొచ్చు, అదొక పాయింట్ రాసుకోవచ్చు. వెస్టర్నైజేషన్ వల్ల అసలు కొంతమంది ఏంటంటే వాళ్ళ కల్చర్ని అండ్ థింగ్స్ని కొంచెం పక్కన పెట్టచ్చు. మోడర్నైజేషన్ అని చెప్పేసి డ్రెస్ స్టైల్ మారచ్చు, ఫుడ్ హ్యాబిట్స్ మారిపోతాయి, ఇట్లా ఇవి రాసుకోవచ్చు మనం. నెక్స్ట్ డిఫరెన్స్ చూసేద్దాం. సాంస్క్రిటైజేషన్ అండ్ వెస్టర్నైజేషన్ డిఫరెన్స్. సాంస్క్రిటైజేషన్ అంటే ఇండియన్ అప్పర్ కాస్ట్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది, వెస్టర్నైజేషన్ వెస్టర్న్ ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువ ఉంటుంది. నెక్స్ట్ సాంస్క్రిటైజేషన్ మెయిన్లీ కల్చరల్ అనమాట. వెస్టర్నైజేషన్ వచ్చేసరికి కల్చరల్, ఎకనామిక్ ప్లస్ ఆల్సో పొలిటికల్. సాంస్క్రిటైజేషన్ విత్ ఇన్ ద క్యాస్ట్ సిస్టమ్. వెస్టర్నైజేషన్ ఓన్లీ మోడర్న్ చేంజ్ మొత్తంగా. స్టేటస్ మొబిలిటీ ఉంటుంది మనకి సాంస్క్రిటైజేషన్లో. వెస్టర్నైజేషన్ అంటే ఇక్కడ పాయింట్స్ అనేవి అటు ఇటుగా ఉన్నాయి. ఇన్ఫ్లుయెన్స్ వచ్చేసరికి అక్కడ అప్పర్ క్యాస్ట్, ఇక్కడేమో వెస్టర్న్. ఇది మెయిన్లీ కల్చరల్ పాటు ఎకనామిక్ అండ్ పొలిటికల్ కూడా యాడ్ అయిపోయింది. ఇది విత్ ఇన్ ద క్యాస్ట్ స్టేటస్ మొబిలిటీ చూస్తాము. ఇట్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే మోడర్న్ చేంజ్ అండ్ బ్రాడర్ modernization. So this is all about Sanskritization and Westernization differences. Thank you.